జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. విష జ్వరాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫుడ్ కోర్ట్ ట్రిపుల్ ఐటీ మెస్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు విష జ్వరం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీలో దొంగతనాలు విద్యార్థులను కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఈ దొంగతనాలు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏమంటే మా వార్డెన్ మధు సార్. మేము మధు సార్ ఫోన్ చేస్తే సార్ పడుకోమన్నారు. వాళ్ళ వైఫ్ వచ్చేసి సార్కి ఇచ్చారు. సార్ మేడం స్పీకర్లో పెట్టి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చారు మధు సార్కి. ఎవడు ఆడు బొక్కలో ఫోన్ పెట్టి అలా మాట్లాడారు. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న తరుణంలో ట్రిపుల్ ఐటీని మంత్రి పార్థసారథి సందర్శించారు. ముందుగా క్యాంపస్ ప్రాంగణంలో ఉన్న ఫుడ్ కోర్ట్ను పరిశీలించారు. వంటకు వినియోగిస్తున్న సరుకులు, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు మంత్రి. అనంతరం ట్రిపుల్ ఐటీలోని మెస్లను మంత్రి సందర్శించిన సమయంలో వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కిచెన్లో వంటలకు ఉపయోగిస్తున్న సరుకులను పరిశీలించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పార్థసారథి. ఫస్ట్ ఇయర్ దేవుడు నూజివీడేనా ఇంకేం రాదు చూసుకో హాస్టల్లో ఉంటావా నూజివీడి హాస్టల్. సౌకర్యాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ మంత్రి ఎదుట విద్యార్థులు వాపోయారు. చదువుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధాకలితో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణాల్లో అపరిశుభ్రత, మెస్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల విష జ్వరాల బారిన పడుతున్నామంటూ వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి పార్థసారథి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వందలాది మంది విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతుంటే మందులు ఇచ్చి హాస్టల్కు ఎందుకు పంపించి వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజనం, ఇతర సౌకర్యాలు, విద్యాబోధన సక్రమంగా అందించాలని అధికారులకు మంత్రి పార్థసారథి సూచించారు. మెస్ నిర్వాహకులను మార్చాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి మెస్ నిర్వహణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాంపస్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చుట్టూ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు మంత్రి పార్థసారథి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ట్రిపుల్ ఐటీ ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా దీంట్లో సమస్యలు తిష్టవేశాయంటూ కూడా అనేక వార్తా కథనాలు మనం వింటూనే ఉన్నాం. అధికారులు దీనికి సంబంధించి స్పందించడం లేదు అంటూ కూడా మనకి అనేక సార్లు మనం కథనాలు ప్రసారం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఏకంగా మంత్రి పార్థసారథి విజిట్ చేసిన క్రమంలో అక్కడ అనేక విషయాలలో డొల్లతనం కనబడినటువంటి పరిస్థితి. విద్యార్థులే వీ వాంట్ జస్టిస్ అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాంబశివరావు, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? విద్యార్థులు శాంతించారా పార్థసారథి మాటతో? మనం చూస్తున్నట్లయితే ఏదైతే నూజివీడుకి సంబంధించి ట్రిపుల్ ఐటీ ఉందో ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆది నుంచి కూడా అనేక వదంతులు కావచ్చు, అనేకమైనటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఆగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవాళ కొత్తగా అంతమంది వందల సంఖ్యలో విష జ్వరాలు రావడం, డయేరియా, ఇతర వ్యాధులు విద్యార్థులకు రావడం, వాంతులు, విరోచనాలు ఇలాంటివి రావడంతో ఒక్కసారిగా ఈ విషయాలన్నీ బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే కనుక ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలు కూడా బాగా ఎక్కువగా చేసుకున్నటువంటి పరిస్థితి. అప్పట్లో కూడా వివరాలను అడిగినప్పటికీ కూడా అప్పుడు అధికారులు కూడా సరిగ్గా స్పందించినటువంటి పరిస్థితి, మీడియాని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సెక్యూరిటీ సిబ్బందిగా పెట్టుకున్నారో వాళ్ళలో కూడా కొంతమందికి బ్యాక్గ్రౌండ్ లో రౌడీయుజం చేసినట్టుగా వారిపైన ఫిర్యాదులు, కేసులు కూడా, రౌడీ షీట్లు కూడా ఉన్న వారికి కూడా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అలాంటి వారు కూడా తీసేయాలని కూడా ఈ రోజు మంత్రి పర్యటన తర్వాత అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద విద్యా వ్యవస్థ నడుపుతున్నటువంటి ట్రిపుల్ ఐటీలో అక్కడ అరకొర సదుపాయాలతో పాటు అక్కడ కనీసం సీసీ కెమెరాతో మానిటరింగ్ చేయడానికి కూడా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా సీసీ కెమెరాలు కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. ఉన్న సీసీ కెమెరాలు పాడైపోయినా కొత్త కెమెరాలు అయితే చాలా చోట్ల పెట్టలేనటువంటి పరిస్థితి. మరి విద్యార్థుల భోజనానికి వచ్చేసరికి కనీసం ప్లేట్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేట్లలో
నిన్న కలెక్టర్ పర్యటించినప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఆ ప్లేట్లకి ఏదైతే పాత్రలతో ఉన్నటువంటిది సబ్బులు కావచ్చు, సోపు, ఇతర ఏముంటే అవి కనీసం అవి కూడా పోనటువంటి పరిస్థితి. ఆ ప్లేట్లలోనే విద్యార్థులు భోజనాలు చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వంట నూనెకి సంబంధించి కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, నాణ్యత లేనివి BC గ్రేడ్కి సంబంధించినటువంటి వస్తువులు తీసుకొచ్చి అక్కడ వాడడం. అదేవిధంగా అక్కడ సంబంధించి ఫుడ్ కి సంబంధించి కూడా అంటే అరకొర సదుపాయాలతో విద్యార్థులు అయితే మాత్రం చదువు మీద కూడా దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి. ఆకలి బాధతోటి కొంతమంది చదువుకోక ఆపని రూముల్లోనే పడుకున్నటువంటి పరిస్థితి. కొంతమందికి అయితే వైద్యం అందించాల్సినటువంటి ఏదైతే పేరెంట్స్ సంబంధించి కూడా సిక్కింగ్ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పేరెంట్స్ కలిసేటటువంటి అవకాశం కూడా వీరికి కల్పించబడదు. ఇలాంటివన్నీ కూడా మంత్రి దృష్టికి తీసుకురావడంతో మంత్రి కూడా వీటి నిబంధనలన్నింటినీ కూడా కొద్దిగా సరళీకృతం చేయాలని కూడా అని చెప్పినటువంటి పరిస్థితి. ఇలా మనం చూసుకున్నట్లయితే పోతే కనుక IIITలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు మంత్రి స్పందించి మంత్రి పర్యటన, కలెక్టర్ పర్యటన ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు ఇప్పటికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కనుక పూర్తిగా కనుక సమూలంగా నిర్మూలన చేస్తే కనుక, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టులు బేసిక్ గా పనిచేస్తున్న వారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సక్రమైనటువంటి దారిలో పెడితే కనుక అక్కడ విద్యార్థులు సరిగ్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి ఫుడ్ లభించేటువంటి అవకాశం ఉంటుంది, ఆహారంతో పాటు ఆరోగ్యం కాపాడుకుంటారు, ఆరోగ్యంతో పాటు చదువు కూడా మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పినటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా ఇటు ప్రభుత్వం కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి పర్యటనలో ఉండగానే "వీ వాంట్ జస్టిస్" అనే పదాన్ని వాడడం అనేది చాలా మనం బాధాకరంగా చూడాలి. ఎందుకంటే న్యాయం కోసం విద్యార్థులు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ రావడం అనేది చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వందల సంఖ్యలో విద్యార్థులకి ఆహారానికి సంబంధించి తేడా చేయడం, ఆరోగ్యం సరిపోవడం, వారికి మళ్ళా ఆరోగ్య హాస్పిటల్ జాయిన్ చేసినప్పటికీ కూడా హాస్పిటల్లో ఉంచుకోకుండా మెడిసిన్ ఇచ్చి మళ్ళీ హాస్టల్ పంపించేయడం. అంటే దీని అంతటినీ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మొత్తం సిబ్బంది కావచ్చు, అటు హాస్పిటల్ మరియు హాస్టల్ సంబంధించి కావచ్చు, అటు కాలేజీ యాజమాన్యం కావచ్చు, మొత్తం అంతా కూడా వీరందరూ చేస్తున్నటువంటి సిబ్బంది చేసేటటువంటి పనుల వల్ల అటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకుని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వీటిపైన తరచూ ఇలాంటి చెకింగ్ చేసినట్లయితే కనుక మరలా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి అంటే ఇక్కడంతా కూడా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ రేపొద్దున భవిష్యత్తు అంతా కూడా దేశ భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుని మాత్రం నాశనం చేయడానికి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కాంట్రాక్టర్స్ కూడా తక్షణం తొలగించి కొత్త వారికి మంచిగా భోజనం మరియు ఇతర సౌకర్యాలు కల్పించే వారికి ఇవ్వాల్సిందిగా వాళ్ళైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం మరలా శుక్రవారం నాడు మంత్రి మరలా వస్తానని కూడా వారికి విద్యార్థులకి మాట ఇచ్చారు. కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తారనేది కూడా మనమైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్ గా కేవలం ఈ ఫుడ్ తర్వాత ఆ కిచెన్, డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పుకోకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIITలో పొద్దున ప్రెస్ లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం